నీట్ పరీక్షపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ అన్నారు. బీహార్, గుజరాత్ నుండి నీట్ పరీక్ష పత్రం లీక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయని చెప్పారు. కోట్ల రూపాయల చేతులు మారాయని అన్నారు. దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని వినోద్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుండి చాలామంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని, నీట్ పరీక్షపై ఎక్స్పర్ట్ కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. మనం అదే బాటలో ముందుకు వెళ్దామని వినోద్ అన్నారు. నీట్ పరీక్ష పైన ఒక చర్చ జరుగుతుంది. బీహార్లో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ పరిపాలించినటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రం 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. మరి దురదృష్టవశాత్తు మరి అక్కడికే పరిమితమైంది అనుకోవడం లేదు. చాలా రాష్ట్రాల్లో ఈ పేపర్ లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తుందో అర్థం కావడం లేదు. అంటే రూపాయలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు అయితే అక్కడ మరి ఈడీ వస్తుంది, మనకందరికి తెలుసు. ఆ చట్టం కూడా చెప్తుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే వాళ్ళు పోవాలి. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటివరకు కూడా. చిన్నారులు 12వ తరగతి పాస్ అయి పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా పిల్లలకు అడ్మిషన్స్ ఈ సంవత్సరం జరుగుతాయా, జరిగాయా? ఇదంతా కూడా మరి ఒక పెద్ద ఆవేదన కలిగిస్తుంది తల్లిదండ్రులకు. తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మరి నిన్న మొన్న జరుగుతున్నటువంటి సంఘటనలు, విద్యార్థి సంఘాలు ఈ రోజు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. మరి ఈ ఇష్యూ పైన నేను కొంత లోతుగా పరిశీలించి చర్చించినప్పుడు పరీక్ష పత్రము లీకేజ్ అనేది ఒక సమస్య. ఇది దేశవ్యాప్తంగా వందలాది సెంటర్ లోపల ఈ పరీక్ష నిర్వహించారు. విదేశాల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించారు. మరి గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి లీకేజ్ జరిగి ఉండొచ్చు అని కూడా చాలా మంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు చెప్తున్నారు. నేను నిన్న మరి మన దగ్గర తెలంగాణ నీట్ పరీక్ష పైన ఒక చర్చ జరుగుతుంది.